హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మార్కెట్ మ్యాడీ. ఈరోజు మనకు మంత్లీ ఎక్స్పైరీ ఉందని చెప్పాను. నేను వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను కదా. మంత్లీ ఎక్స్పైరీ ఈరోజు చాలా ఫస్ట్ ఒక 1 అవర్ మాత్రం అంటే 9:30 టు ఆల్మోస్ట్ 10:30 వరకు బాగా అప్ మూవ్ వెళ్ళింది. అంటే ఒక్క సెకండ్ ఓపెన్ అయ్యి కిందకి కొంచెం వెళ్ళింది, తర్వాత ఇమ్మీడియట్లీ బౌన్స్ బ్యాక్ అయింది. బౌన్స్ బ్యాక్ అయింది చాలా ఫాస్ట్గా పైకి వెళ్ళిపోయి 23,646 హై టచ్ అయ్యి 23,590 దగ్గర క్లోజ్ అయింది. మనం ఒక లెవెల్ చెప్తూ వచ్చాం మీకు. 23,569 ఇస్ వన్ లెవెల్ ఉందని చెప్పాం కదా. ఆ లెవెల్ దాటిన తర్వాత నియర్లీ ఒక 100 పాయింట్ల వరకు పెరిగింది. అది క్లోజ్ అయింది 105 పాయింట్స్ అప్లో క్లోజ్ అయింది నిఫ్టీ. సేమ్ ఇస్ ద కేస్ విత్ బ్యాంక్ నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ కూడా మీకు ఓపెన్ అయింది. ఓపెన్ అయిన ఇమ్మీడియట్లీ బౌన్స్ బ్యాక్ అయింది. ఓపెన్ అంటే కొంచెం కిందకు వచ్చేది ట్రై చేసింది, అక్కడి నుంచి బౌన్స్ బ్యాక్ అయ్యి ఇమ్మీడియట్లీ పైకి వెళ్ళింది. ఓపెన్ క్రాస్ అయింది. ఫస్ట్ ఐ, సెకండ్ ఐ, థర్డ్ ఐ దగ్గర ఆల్మోస్ట్ క్లోజ్ అయింది. కానీ ఈరోజు మెయిన్ ఇరిటేటింగ్ ఇష్యూ ఫర్ ఎస్పెషలీ ఆప్షన్ ట్రేడర్స్, మిగతా వాళ్ళకి ఏంటంటే ఎస్పెషలీ ఆప్షన్స్ అండ్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ చేసే వాళ్ళకి ఆల్మోస్ట్ కరెక్ట్గా 10:30 నుంచి ఆల్మోస్ట్ 3:30 వరకు చాలా ఫ్లాట్. ఇక్కడ మీరు చార్ట్ చూడండి, నేను చూపిస్తాను మీకు. అది ఎంత ఫ్లాట్ అంటే స్ట్రైట్ లైన్ లాగా క్లోజ్ అయిపోయింది. కరెక్ట్గా 51,577 దగ్గర బ్యాంక్ నిఫ్టీ ఆగిపోయింది. అలానే నిఫ్టీ ఆగింది మీకు 23,537 అండ్ 23,660 ఈ మధ్యలో 23,580 ఆ రేంజ్లో మొత్తం 10:30 నుంచి త్రూఅవుట్ ద డే అక్కడే ఉన్నింది. ఆల్మోస్ట్ త్రూఅవుట్ ద డే అక్కడే ఉన్నింది. ఈరోజు ఎక్స్పైరీ కదా, అందులో మంత్లీ ఎక్స్పైరీ స్టాక్స్ అన్నీ ఉంటాయి కదా అని ఎవరైనా ఎక్స్పెక్ట్ చేసి ఆప్షన్ బయింగ్ అవుట్ ఆఫ్ ద మనీ కానీ చేస్తుంటే వాళ్ళందరూ పోయి ఉంటుంది వాళ్ళకి. అండ్ అట్ ద మనీ ట్రేడ్ చేసిన 600 కాల్ తీసుకున్న వాళ్ళకి పోయి ఉంటుంది, 600 పుట్ తీసుకున్న వాళ్ళకి కూడా అసలు ఏం వచ్చి ఉండదు. టోటల్ ఇట్ ఈస్ డిజాస్టర్ డే. 23,550 కూడా లాస్, 23,650 కాల్ లాస్. ఈ టైప్లో మొత్తం ఆప్షన్ బయర్స్ అందరికి లాస్. ఆప్షన్ సెల్లర్స్కి మాత్రం ఈరోజు బాగానే మనీ వచ్చి ఉంటుంది. ఫర్ అన్ని ఇండస్ట్రీస్లో మనీ వచ్చి ఉంటుంది, ఎందుకంటే అన్నీ ఆల్మోస్ట్ ఫ్లాట్గా క్లోజ్ అయినాయి. సో రేపటి నుంచి మనకి కొత్త సిరీస్ మొదలవుతుంది. అంటే ఏప్రిల్ సిరీస్ మనకి స్టార్ట్ అవుతుంది కదా. సో ఏప్రిల్ సిరీస్లో రేపు బ్లాస్ట్ అవుతుందా మీకు, లేదంటే కొలాప్స్ అవుతుందా మళ్ళీ అనేది వాచ్ చేయాలని చెప్పంటే మీకు 23,569 ఏ లెవెల్ అయితే ఉందో అది మీరు వాచ్ చేసుకోవాలి. క్రూషియల్ లెవెల్ అది క్రాస్ అయితే దానిపైన కానీ ఉంటే పైకి వెళ్తుంది. దానిపైన ఉంది కాబట్టి ఇప్పుడు క్లోజ్ అయింది. పైన కానీ ఉంటే పైకి వెళ్ళి 23,750కి వెళ్తుంది. అది కానీ బ్రేక్ కానీ అయిందంటే 23,372కి వస్తుంది డౌన్ సైడ్ కానీ వెళ్తే. అది జస్ట్ ఒకసారి వాచ్ చేసుకోండి. ఇది మనకి రేపు ఎలా ఉంటుంది అనేది. కానీ మన యూఎస్ మార్కెట్స్ కూడా ఒకసారి మనం కన్సిడరేషన్లోకి రోజు తీసుకుంటాం కదా. యూఎస్ మార్కెట్స్ కానీ తీసుకుంటే అది 42446 నేను ఏ లెవెల్ అయితే మీకు చెప్తూ వస్తున్నానో అదే లెవెల్ దగ్గర నిన్న ఈరోజు కొట్టుకుంటానే ఉంది. ఇట్ ఈస్ స్ట్రగ్లింగ్ దేర్. ఇట్ ఈస్ నాట్, అది బ్రేక్ అవ్వటం లేదు, అది క్రాస్ అవ్వటం లేదు, అక్కడే కొట్టుకుంటున్నది, చాలాసేపు కొట్టుకుంటున్నది. ఈరోజు కూడా దానికన్నా కింద ఉంది. అది ఎండ్ ఆఫ్ ద డేకి వచ్చేటప్పటికి దానికన్నా పైకి వచ్చి క్లోజ్ అవుతున్నది. అది ఈరోజు ఎలా క్లోజ్ అవుతుందని ఒకసారి ఎండ్ ఆఫ్ ద డేకి చెక్ చేసుకోండి. 42446 పైన కానీ ఈరోజు క్లోజ్ అయిందంటే ఇంకా నెక్స్ట్ రేపు అండ్ మండే రోజుకల్లా అది మినిమం గెయిన్ అయ్యే అవకాశం 43,000కి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఇది ఒకసారి గుర్తుపెట్టుకోండి. మన మార్కెట్స్ అయితే ఇప్పుడు మీరు కన్క్లూషన్కి రావచ్చు. 23,372 బ్రేక్ కానంత వరకు మనది అప్ ట్రెండ్లోనే ఉంది మార్కెట్. అది 23,350 అండ్ 24,000కి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుందని ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మన ఇది నిన్నది తమ్నైల్ మీరు చూస్తున్నది ఇక్కడ నేను రాస్తున్నది ఉండి 23,750 ఆర్ 23,372 అని. ఈ రెండు కాకుండా మధ్యలో ఫ్లాట్గా క్లోజ్ అయింది ఈరోజు మంది. తర్వాత ఇప్పుడు నిఫ్టీ చార్ట్ చూసుకుందాం. చూడండి, ఇక్కడ నిఫ్టీ చార్ట్ మీకు ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత కొంచెం పైకి వెళ్ళింది. అక్కడ నుంచి చూడండి ఎంత స్ట్రైట్ లైన్ లాగా ఉందో చూడండి. త్రూఅవుట్ ద డే స్ట్రైట్ లైన్ లాగే ఉన్నది, అసలు కదలలేదు. ఇలా ఉంటే మన సబ్స్క్రైబర్స్కి ఏంటంటే ముందు క్లారిటీ వస్తుంది. దీంట్లో ఎవరు అవుట్ ఆఫ్ ద మనీ ట్రేడ్ చేయరు, ఎంత మనీ మాత్రమే ట్రేడ్ చేస్తారు. ఎంత మనీ ట్రేడ్ చేస్తే అసలు నార్మల్ ఎవరికి లాసులు రావు. సో ఇది చూడండి బ్యాంక్ నిఫ్టీ చార్ట్. ఇది కూడా చూడండి స్ట్రైట్ లైన్ ఫ్రమ్ 10:30 ఆన్వర్డ్స్ 11 నుంచి ఆల్మోస్ట్ స్ట్రైట్ లైన్ లాగా ఉంది. ఇది ఒకసారి మీరు చెక్ చేసుకోండి. తర్వాత యూఎస్ మార్కెట్స్ చూసుకుంటే ఈరోజు డౌన్లో ట్రేడ్ అవుతున్న యూఎస్ మార్కెట్స్ అది బిలో 42,445 ట్రేడ్ అవుతున్నది. సో ఎండ్ ఆఫ్ ది డేకి 42446 క్రాస్ అవుతుందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. క్రాస్ అవుతుందని అనుకుంటున్నాను, ఎందుకంటే ఆల్రెడీ అది కింద వరకు 41,000 వరకు వెళ్ళి బౌన్స్ బ్యాక్ అయ్యి వచ్చింది కాబట్టి మినిమం 43,000 వరకు 43,459 వరకు వచ్చేదని ట్రై చేస్తుంది అనుకుంటున్నాను. అట్లీస్ట్ 43,000కి వస్తుంది అనుకుంటున్నాను. అది ఈరోజు ఎండ్ ఆఫ్ ద డేకి మీకు తెలుస్తుంటుంది అది డవ్ ఎక్కడ క్లోజ్ అయిందని చెప్పని. దాన్ని బేస్ చేసుకొని ట్రేడ్ డెసిషన్స్ ఏమైనా ఉన్నా సరే రేపటివి ఆలోచించుకోవచ్చు. తర్వాత మనకి టెలిగ్రామ్ ఛానల్ ఇది మీరు చూస్తున్నది. దీంట్లో నేను ఆల్రెడీ అడిగిన స్టాక్స్ అన్నిటికీ
పోస్ట్ చేస్తూనే వస్తున్నాను. నిన్న కూడా ఈరోజు మన కామెంట్స్లో కాల్గేట్ పాలిమర్ గురించి అడిగితే అది కూడా పోస్ట్ చేస్తాను లెవెల్స్. నార్మలీ ఈ రిలయన్స్ హెవీ వెయిట్స్ అయితే రోజు పోస్ట్ చేస్తుంటాను. రిలయన్స్, ఇన్ఫీ, టీసీఎస్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ ఇటువంటి స్టాక్స్కి అయితే డైలీ పోస్ట్ చేస్తుంటాను వాటి కండిషన్ ఏదని చెప్పని. సో మీరు కూడా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునేందుకు మీరు దీంట్లో అడగండి మీకు ఏ స్టాక్స్ కావాలి ఏంటని చెప్పని. విల్ ట్రై టు గివ్ యూ ద ట్రెండ్ లెవెల్స్ ఆఫ్ దట్ స్టాక్స్ ఫర్ ఆ ట్రేడింగ్ డేకి ఇచ్చేదాన్ని ట్రై చేస్తాం. తర్వాత మీకు ఇక్కడ మీరు చూస్తున్నది సెన్సెక్స్ క్లోజ్ అయింది 317 పాయింట్స్ అప్లో క్లోజ్ అయింది. నిఫ్టీ క్లోజ్ అయింది 105 పాయింట్స్ అప్లో క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ 366 పాయింట్స్ అప్లో క్లోజ్ అయింది. రేపు లెవెల్స్ 23750 ఆన్ ద అప్ సైడ్, 23372 ఆన్ ద డౌన్ సైడ్. ఇది ఆల్రెడీ చెప్పింది. బ్యాంక్ నిఫ్టీ 51135 ఇది లెవెల్ దాని బ్యాంక్ నిఫ్టీ వచ్చేస్తుంది. దీనిపైన ఉన్నంత వరకు మీకు 52,000కి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. అది రేపు కానీ మండే కానీ వెళ్తుందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఇది కానీ బ్రేక్ అయిందంటే మాత్రం కిందకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఈ లెవెల్ని బేస్ చేసుకొని ట్రేడ్ డెసిషన్స్ తీసుకోండి. తర్వాత ఈరోజు స్టాక్స్ అన్నీ అప్ ఉన్నాయి. ఒక 3 స్టాక్స్ మాత్రం డౌన్లో ఉన్నాయి. అది భారతీ ఎయిర్టెల్ ప్లస్ ఇంకా 2 స్టాక్స్ అంటే భారతీ ఎయిర్టెల్, కోటక్ బ్యాంక్, ఈ 3 మాత్రం డౌన్లో ఉన్నాయి. మిగతా అన్నీ అప్లోనే ఉన్నాయి. తర్వాత ఫ్యూచర్స్ డేటా ఒకసారి చెక్ చేసుకుందాం. ఫ్యూచర్స్లో మీకు ఈరోజు 155 స్టాక్స్ అప్లో క్లోజ్ అయితే 62 స్టాక్స్ డౌన్లో క్లోజ్ అయినాయి. ఈ ట్రెండ్ లెవెల్స్ కానీ మనం కానీ వాచ్ చేస్తే 49 స్టాక్స్ మీకు అప్ ట్రెండ్లో ఉంది. 166 పాయింట్స్ స్టాక్స్ డౌన్ ట్రెండ్లో ఉంది. అంటే చాలామంది నన్ను అడిగారు, ఒక 10 రోజుల నుంచి అడుగుతూనే వస్తున్నారు మన బజాజ్ ఫిన్సర్వ్ గురించి. అది నేను మీకు ఎప్పుడు రెగ్యులర్ చెప్తూ వస్తున్నా. బజాజ్ సర్వీస్ అండ్ అప్ ట్రెండ్ అది 1826 కానీ బ్రేక్ కానీ కాకపోతే అది బౌన్స్ అయ్యి 2000కి వెళ్తుంది అని చెప్పని నేను చెప్పినప్పటి నుంచి 200 రూపాయలు అది వారం రోజుల్లో పెరిగిపోయింది. ఈరోజు ఆల్మోస్ట్ 2000 దగ్గర అది టచ్ అయింది. 2000 దాటింది బజాజ్ ఫిన్సర్వ్. అది రేపు కంటిన్యూ అవుతుందా, ఆర్ 52 వీక్స్ హై టచ్ అవుతుందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోండి. 52 వీక్స్ హై చూసుకోండి. అది టచ్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుందో అది ఒకసారి చెక్ చేసుకోండి. తర్వాత ఈరోజు టాప్ గెయినర్స్ వచ్చేది మీకు అదాని గ్రీన్ ఒకటి, బ్యాంక్ ఆఫ్ బరోడా, బిఎస్సి అండ్ గెయిల్, ఇవి ఈరోజు గెయినర్స్. తర్వాత లూజర్స్ వచ్చి సోనాకామ్స్, టాటా మోటార్స్, ఏయూ బ్యాంక్, ఐఆర్ఎఫ్సి, అశోక్ లేలాండ్, ఇవి లూజర్స్ ఈరోజు. అంటే F&O స్టాక్స్లో లూజర్స్ నేను చెప్తున్నాను. తర్వాత మీరు ఎఫ్ఐ డేటా ఒకసారి చెక్ చేసుకుంటే మీకు ఎఫ్ఐఎస్ ఈరోజు 11,111 కాంట్రాక్ట్స్ అది బై చేశారు. తర్వాత మీకు ఇది క్రోర్స్ నేను చెప్పేది, ఇది అమౌంట్ వాల్యూ అది. తర్వాత మీకు డిఐఎస్ మీకు 2,512 కాంట్రాక్ట్స్ ఈరోజు బై చేశారు. అంటే ఈరోజు ఇద్దరు బైలో ఉన్నారు. అంటే 13,623 కాంట్రాక్ట్స్ ఈరోజు ఇద్దరు బై చేశారు. కాబట్టి రేపు మార్కెట్ కొంచెం అప్ ఉంటుందేమో ఒకసారి చెక్ చేసుకుందాం. దానికన్నా మన ఇది ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ చెక్ చేసుకుందాం. ఎందుకంటే దీని మీద బేస్ చేసుకుని మార్కెట్ మూవ్ అవుతున్నారు కాబట్టి. కొత్త సిరీస్ స్టార్ట్ అవుతుంది కాబట్టి సో ప్రీమియం డిఫరెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. 23,591 స్పాట్ క్లోజ్ అయితే 23,777 అది ఏప్రిల్ ఫ్యూచర్ రేట్ ఇది. అంటే మీకు నియర్లీ 186 పాయింట్స్ ప్రీమియం ఉంది. ఇది నార్మల్ ఏంటంటే ఈ ప్రీమియం ఇన్ ద ప్రాసెస్ ఒక 2-3 రోజుల వర్కింగ్ డేస్లో అది అడ్జస్ట్ అవుతుంటుంది. అది పైకి కిందకి అడ్జస్ట్ అవుతుంటుంది. సో 186 పాయింట్స్ ప్రీమియం ఉంది కాబట్టి అది రేపు ట్రేడింగ్లో కానీ ఎల్లుండి ట్రేడింగ్లో కానీ అడ్జస్ట్ అవుతుంది. ఒకవేళ స్పాట్ పెరిగేదను ఈ రెండు అడ్జస్ట్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుందేమో ఒకసారి చెక్ చేసుకోవాలి. పుట్ కాల్ రేషియో 0.84 ఉంది. అది ఇండికేటింగ్ డౌన్ ట్రెండ్ ఇండికేట్ చేస్తున్నది. సో రేపు ఏమైనా కవరింగ్ జరిగి పైకి వస్తుందేమో ఒకసారి చెక్ చేసుకోవాలి. తర్వాత ఓపెన్ ఇంట్రెస్ట్ మీరు తీసుకుంటే 1,35,379 కాంట్రాక్ట్స్ నిన్న ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంటే ఈరోజు 166,481 కాంట్రాక్ట్స్ ఈరోజు ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది. అంటే 31,102 కాంట్రాక్ట్స్ బయింగ్లో యాడ్ అయిందని చెప్పాలి. బయింగ్లో అంటే మీకు రోల్ ఓవర్ కిందకి యాడ్ అయిందని చెప్పాలి ఈరోజు ఓపెన్ ఇంట్రెస్ట్. ఎందుకంటే నేను పైనిచ్చే ఓపెన్ ఇంట్రెస్ట్ మీకు ఏప్రిల్ ఇస్తున్నా కాబట్టి మీకు దాంట్లో మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. అన్ని కాంట్రాక్ట్స్ మీకు రోల్ ఓవర్ అయినాయి. తర్వాత ఈరోజు కాంట్రాక్ట్స్లో అంటే నిన్న ఓపెన్ ఇంట్రెస్ట్తో కంపేర్ చేస్తే ఈరోజు ఓపెన్ ఇంట్రెస్ట్ మీకు 31,102 కాంట్రాక్ట్స్ యాడ్ అయింది. తర్వాత ఎఫ్ఐ డేటా ఒకసారి చెక్ చేసుకుందాం. ఎఫ్ఐఎస్ మీరు చూస్తే 32,899 కాంట్రాక్ట్స్ బై చేశారు. 30,483 కాంట్రాక్ట్స్ సెల్ చేశారు. నెట్ బయింగ్ జరిగింది 2,416 కాంట్రాక్ట్స్ నెట్ బయింగ్ జరిగింది. ఓపెన్ ఇంట్రెస్ట్ డిఫరెన్స్ తీసుకుంటే మీకు ఓపెన్ ఇంట్రెస్ట్ ఈరోజు 486 కాంట్రాక్ట్స్ మీకు రిడ్యూస్ అయినాయి. అంటే టు దట్ ఎక్స్టెంట్ మీకు నెక్స్ట్ మంత్కి రోల్ ఓవర్ అయ్యింది. రేపు డేటాతో మనకి అప్డేట్ అయితే అప్పుడు ఫుల్ క్లారిటీ వస్తుంది మనకు టోటల్ ఎంత కాంట్రాక్ట్స్ ఉన్నాయని చెప్పని. ఇది ఎఫ్ఐ డేటాకి సంబంధించింది ఫర్ నిఫ్టీ. తర్వాత మనకి ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ డేటా టోటల్ ఓపెన్ ఇంట్రెస్ట్ మీకు 1,50,663 కాంట్రాక్ట్స్ ఓపెన్ ఇంట్రెస్ట్. తర్వాత ఎఫ్ఐఎస్ బై పొజిషన్ మీకు 60,054 కాంట్రాక్ట్స్ బై పొజిషన్ ఉంది. తర్వాత ఎఫ్ఐఎస్ సెల్ పొజిషన్ మీకు 90,609 కాంట్రాక్ట్స్ మీకు ఎఫ్ఐఎస్ సెల్ పొజిషన్ ఉంది.
తర్వాత డిఏఎస్ పొజిషన్ తీసుకుంటే మీకు 1,33,841 కాంట్రాక్ట్స్ మీకు డిఏ బై పొజిషన్ ఉంది. సారీ, టోటల్గా ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది. దాంట్లో బై వచ్చి మీకు 98,486 కాంట్రాక్ట్స్. తర్వాత సెల్ పొజిషన్ వచ్చి మీకు 40,385 కాంట్రాక్ట్స్. దీస్ ఆల్ అబౌట్ ఎఫ్ఐఎస్ అండ్ డిఏఎస్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ పొజిషన్. సో రేపు మార్నింగ్ మీరు వాచ్ చేయాల్సింది ఏంటంటే, ఆల్రెడీ ఈ కొత్త సిరీస్ స్టార్ట్ అవుతున్నది కాబట్టి ఆ ట్రెండ్ ఇమీడియట్లీ మీరు ఇలా ఉంటుందని నార్మల్లీ మనకు చెప్పడం కష్టం కాబట్టి, సో రేపు మార్నింగ్ ఎక్కడ ఓపెన్ అవుతుందని చూసుకోండి. ఓపెన్ అయిన తర్వాత చూసుకొని తర్వాత హెవీ వెయిట్స్ పొజిషన్ చూసుకోండి. హెవీ వెయిట్స్ ఆఫ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ వీటి పొజిషన్ చూసుకోండి. తర్వాత దాన్ని బేస్ చేసుకొని మీరు ట్రేడ్ డెసిషన్స్ ఏమైనా ఉంటే తీసుకోండి. మీరు మన లైవ్ బేస్డ్ సిగ్నల్స్ సబ్స్క్రైబర్స్ అయ్యండి. మీరు కానీ మన చార్ట్స్ కానీ ఫాలో అవుతుంటే అసలు మీరు దేని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఆ చార్ట్ అలా చెప్తే అలా చేయండి, ఆటోమేటికలీ మీకు తప్పకుండా ప్రాఫిట్ అవుతారు. ఎందుకంటే అది మీకు కరెక్ట్ గైడెన్స్ ఇస్తుంటుంది. ఇక బైసెల్ సిగ్నల్స్ కానీ మన ఈ ఇండెక్స్ వెయిటెడ్ స్టాక్స్ బైసెల్ సిగ్నల్స్ తీసుకుంటే ఇక్కడ ఆల్రెడీ మీరు ఇచ్చిందని చూడండి. ఈ సిగ్నల్స్ మీరు రేపు మార్నింగ్ కొత్త సిరీస్ కాబట్టి ఇది రోజు ఇంటర్డేకి మాత్రం వర్కౌట్ చేస్తాయి. దో ట్రెండ్ బేస్డ్ ఉంటాయి కానీ ఏ రోజు కాదు జీరో అయిపోయి కొత్త సిగ్నల్స్ వస్తూ ఉంటాయి. క్యారీ ఫార్వర్డ్కి పనికిరాదు ఇది రేపు మార్నింగ్ మీరు ఓపెన్ అయిన తర్వాత మన సబ్స్క్రైబ్ దీన్ని కూడా రేపు ఓపెన్ పెట్టుకోండి. నెక్స్ట్ 3-4 డేస్ ఓపెన్ పెట్టుకోండి. దీన్ని మీకు అర్థమవుతుంది అసలు ఏ స్టాక్ సపోర్ట్ చేస్తున్నా ఏవి చేయడం లేదని చెప్పని. వాటిని బేస్ చేసుకొని మీరు ట్రేడ్ డెసిషన్స్ ఏమైనా ఉంటే తీసుకోవచ్చు. సో సబ్స్క్రైబ్ టు మార్కెట్ మాడి ఇఫ్ యూఆర్ హ్యాపీ విత్ అస్. మీరు మా లైవ్ బైసెల్ సిగ్నల్ సబ్స్క్రైబర్స్ అండి రెన్యూ కానీ చేసుకోండి అంటే తప్పకుండా రెన్యూ చేసుకోండి.